తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథుల్లా. ఏపీ లిక్కర్ స్కామ్ లో గోవిందప్ప లీలలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆయన రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ సిండికేట్ లో గోవిందప్ప బాలాజీ సభ్యుడిగా ఉన్నారని, మద్యం ఆర్డర్ ఆఫ్ సప్లై, గుర్తింపు పొందిన బ్రాండ్లు నిలిపివేతలో గోవిందప్ప కీలకంగా వ్యవహరించారని సిట్ తేల్చింది. ప్రముఖ బ్రాండ్ల లిక్కర్ ను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసినట్లు కోట్ల రూపాయలు ఆర్జించారని రిమాండ్ రిపోర్ట్ లో సిట్ పేర్కొంది. డిజిటల్ రీల్ నుంచి ముడుపులు వసూలు చేసే నెట్వర్క్ లో గోవిందప్ప కీలకంగా వ్యవహరించారని రిమాండ్ రిపోర్ట్ లో సిట్ స్పష్టం చేసింది. డబ్బులు వసూలు చేయడానికి ఒక వ్యవస్థను రెడీ చేశారని, ఈ కేసులో A1 రాజ్ కసిరెడ్డికి గోవిందప్ప బాలాజీ సన్నిహితుడని రిమాండ్ రిపోర్ట్ లో సిట్ పేర్కొంది. లిక్కర్ కేసులో గోవిందప్ప బాలాజీ A33గా ఉన్నారు. ఆయన అరెస్టుతో లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టుల సంఖ్య 5కు చేరింది. ఇదే కేసులో ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్య, దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. ఇన్నాళ్లు సిట్ విచారణకు దూరంగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తాజాగా లాయర్ల సమక్షంలో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే, చాణక్య, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విచారణ తర్వాత ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ, గోవిందప్పలను నిందితులుగా చేరుస్తూ సిట్ అధికారులు మెమో దాఖలు చేశారు. వసూళ్ల నెట్వర్క్ ద్వారా వచ్చిన డబ్బును షెల్ కంపెనీలకు మళ్లించి చివరికి అంతిమ లబ్ధిదారుకు చేర్చడంలో గోవిందప్ప క్రియాశీలక పాత్ర పోషించారని సిట్ ప్రధాన అభియోగం. గోవిందప్ప బాలాజీ మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడని, జగన్ సతీమణి భారతి తరపున ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకుంటారని చెప్తున్నారు. నెల రోజులుగా పరారీలో ఉన్న గోవిందప్ప బాలాజీ కోసం 3 రాష్ట్రాల్లో గాలించిన సిట్ బృందాలు కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని చామరాజనగర్ జిల్లా బీఆర్ హిల్స్ అటవీ ప్రాంతంలో ఉన్నారని గుర్తించి అక్కడే మాటు వేసి పట్టుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్ కోసం ఆయన్ని ఎలందూరు కోర్టులో హాజరుపరిచి విజయవాడకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. బాలాజీ అరెస్టుతో ఈ కుంభకోణంలో అసలైన కుట్రదారులు, సూత్రధారుల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది. అత్యధిక ఆర్డర్లు కట్టబెట్టిన లిక్కర్ సరఫరా కంపెనీలు డిజిటల్ రీల్ నుంచి రాజ్ కసిరెడ్డి బృందం ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల ముడుపులు వసూలు చేసిందని సిట్ దర్యాప్తులో తేలింది. తాము గోవిందప్పకు లంచాలు ఇచ్చామని కొంతమంది డిజిటల్ రీల యజమానులు సిట్ కు వాంగ్మూలం ఇచ్చారు. మద్యం సరఫరా కంపెనీలు, డిజిటల్ రీల యజమానులతో ఆయన హైదరాబాద్, తాడేపల్లిలో తరచూ సమావేశమయ్యేవారని సిట్ ఐడెంటిఫై చేసింది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 11న విచారణకు రావాల్సిందిగా గోవిందప్పకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. గైర్హాజరవడంతో ఆయన కదలికపై నిఘా పెట్టి అరెస్ట్ చేశారు. గోవిందప్ప చార్టెడ్ అకౌంటెంట్, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ద్వారా జగన్ కుటుంబానికి దగ్గరయ్యారంటారు. గోవిందప్పది చిత్తూరు జిల్లా వీకోట మండలం పట్రపల్లి. సీఏ అయ్యాక బెంగళూరులో ఆడిటర్ గా పనిచేశారు. కొన్నాళ్లు ఆస్ట్రేలియా వెళ్లి భారత్ కు తిరిగొచ్చారు. 2010 ఏప్రిల్ 30 నుంచి భారతీ సిమెంట్స్ లో పూర్తి కాలపు డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఆ సంస్థ ఆర్థిక వ్యవహారాలు, కొనుగోళ్లు, ఐటీ బాధ్యతలు చూస్తారు. అయితే ఈ లిక్కర్ స్కామ్ లో అంతిమ లబ్ధిదారు ఎవరు అనే అంశాలపై సిట్ ఆయన్ని ప్రశ్నించనుంది. అక్కడ వచ్చిన సమాచారం ఆధారంగా ఎవిడెన్సులతో సహా మ్యాటర్ బయట పెట్టనుంది.